చూసావుగా, నీకంటే డబుల్ ఉంది. ఈ కొరడాతో 10 దెబ్బలు తినాలి. తింటే దీన్ని వెంటనే వదిలేస్తా. నిజమా? దానికోసం 10 ఏందే? 100 కొరడా దెబ్బలు తింటా. వద్దమ్మా, పసిదానివే. అన్ని దెబ్బలు తింటే చచ్చిపోతావే. 6 నెలల లోపలుంటే అది చేస్తుంది ముస్లిం. నాకేం కాదే. రారా, కొరడా దెబ్బలు తిన్నికి నేను రాడి. సూరయ్య రా కొట్టు. టిక్కా గీత, వద్దు గీత, తట్టుకోలేవు గీత. వద్దండి, ప్లీజ్ అండి, మీకు దండం పెడతాను, వదిలేయండి. గీత, వద్దు గీత. తాతగారండి, మీరైనా చెప్పండి. బాబు, మీకు దండం పెడతాను, చిన్నపిల్ల, దాన్ని వదిలిపెట్టండి. కొడితే చచ్చిపోతుందయ్యా, దాన్ని వదిలేయండి అయ్యా. మీ పగ నా మీద తీర్చుకోండి అయ్యా. ఏమండి? ఏమండి? కొట్టండి అయ్యా. టిక్కా ఏమండి? ఒకటి. ముసలి, తాతను ఆపవే. ఒరేయ్, ఏమండి? ఒరేయ్, తిక్క, వద్దురా, ముసలోడా, చచ్చిపోతాడా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.